సార్ నమస్తే అండి. మీ ఊరు సార్ ఒకసారి చెప్పండి. ఇది ప్రకాశం జిల్లా కుర్చేడు మండలం. కుర్చేడు మండలం పొట్లపాడు గ్రామం, ప్రకాశం జిల్లా. ఎన్ని ఎకరాలు సార్ మిరప వేసింది మీరు? 2 ఎకరాలు. 2 ఎకరాలు. అయితే మీరు ఈ చేతిలో ఉన్న డబ్బా పేరు తెలుసా మీరు? తెలుసు. ఏం పేరు అది? రాజంట. రాజంట. అయితే ఎన్ని రోజుల క్రితం స్ప్రే చేశారు దాన్ని మీరు? రాజంట ఇది వరకు 15 రోజుల ముందు చేసాం, మధ్యలో కొన్ని రోజులు చేసాం, మళ్ళీ ఈ రోజు నిన్న చేసాం రాజంట. రెండోసారి కూడా స్ప్రే చేశారు. అయితే దాని పనితనం ఏమేమి ఉందంటారు సార్ ఒకసారి చెప్పండి. దాని పనితనం నల్లిని మటుకు క్లియర్ గా చేస్తుంది. నల్లికి ఈ దోమకు ఏ క్లాస్ గా పనిచేస్తుంది. గ్రోత్ బాగా వస్తుంది. గ్రోత్ సూపర్ గా వస్తుంది. వచ్చిందనే మళ్ళీ నేను నిన్న వేసినారు. పూత బాగా వస్తుందా? పూత కూడా కాప్ సెట్టింగ్ అవుతుంది కదా వచ్చింది పూత. ఈ పూతలో నల్లి కంట్రోల్ అవుతుందా? అవుతుందా? ఏం కాంబినేషన్ లో కలిపి స్ప్రే చేశారు దాంట్లో మీరు? నిన్న అచ్చంట రాజంట వేసా. ఓన్లీ సింగిల్ రాజంట న్యూట్రియన్స్ బయోవిటా న్యూట్రియన్స్ వేశారు కానీ ముడతకు సంబంధించి అయితే ఏం వేయలేదు. సింగిల్ గానే స్ప్రే చేశారు. రిజల్ట్ అయితే బాగుంది కదండి. రిజల్ట్ బాగుంది. ఏ వెరైటీ మీరు పెట్టింది? తేజ రకమా? ఇదే తేజనా. ఇది సంపంగి సన్ రైజ్ తేజ రకం వేశారు. ఓకే. అయితే ట్రాజెంటా మందు అంతకు ముందు స్ప్రే చేసిన తర్వాత ఎన్ని రోజులకు రిజల్ట్ కనిపించింది మీకు? అది 5 రోజులకు అవపడింది. 5 రోజులకు అవపడింది. ఆ తర్వాత మరి ఎన్ని రోజులు స్ప్రే చేశారు మందు? మళ్ళీ 7వ రోజు వేరే మందులు స్ప్రే చేశారు. అవి స్ప్రే చేసి 2 రోజులు మళ్ళీ తర్వాత ఇప్పుడు ట్రాజెంటా నిన్న స్ప్రే చేశారు. మధ్యలో అది కొట్టిన తర్వాత మధ్యలో 2 స్టేజ్ వేసి మళ్ళీ ట్రాజెంటా వేశారు. అయితే ఈ మందులు రైతులు ఎవరైనా వాడుకోవచ్చు అంటారా సార్? ఏ క్లాస్ వాడుకోవచ్చా? నల్లికి ఏ క్లాస్ గా ఉంది. గ్రోత్ బాగానికి పూత కాప్ సెట్టింగ్ నల్లి అయితే కంట్రోల్ అవుతుంది కదా? అవుతుంది. గ్రోత్ కూడా బాగా వస్తుంది కదా? బాగా వస్తుంది. ఓకే. అయితే రైతులు అయితే ధైర్యంగా ఎవరైనా వాడుకోవచ్చు.